నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ల్యాండ్ మార్క్ హోటల్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని యాజమానులు వినయ్ రాజారెడ్డి తెలిపారు. ఓ మహిళ వచ్చి తందూరి రోటీ పాచిపోయిందని చెప్పారని, మా దగ్గర నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని, కావాలనే తమ హోటల్ను అవమానించారని తెలిపారు. కస్టమర్లకు మంచి సేవలను అందిస్తున్నామని, ఇలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని తెలిపారు. నమస్కారం. మొన్న 21st రోజు మా ల్యాండ్ మార్క్ రెస్టారెంట్ లో ఒక లేడీ వచ్చేసి తందూర్ రోటీ తీసుకెళ్లి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత వచ్చి తందూర్ రొట్టి బాగాలేదు అని చెప్పి ఒక గేమ్ ఆడి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కొంచెం వీడియోలు తీపించి వైరల్ చేసింది. కానీ అది చాలా పెద్ద ఇష్యూ అయింది, చాలా వైరల్ అయింది. అనుకోకుండా ఇందులో మేము చాలా డిస్టర్బ్ అయ్యి మా బిజినెస్ కూడా చాలా దెబ్బతింటుంది ఈ బ్లాక్మెయిలింగ్ వల్ల. కానీ ఒరిజినల్ గా ఆ బ్లాక్మెయిల్ చేయడానికి అవసరం లేదు. ఒక చపాతీ ఒకరు రుమాలి ఇంత పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఈ అబ్బాయికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి చాలా టూ మచ్ చేసింది. అది ఏమైందో ఈ అబ్బాయి క్లియర్ గా చెప్తాడు. మీకు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాతకి నేను కాచిగూడ పిఎస్ నుండి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఫస్ట్ కానిస్టేబుల్ మాట్లాడుతాను. తర్వాత మేడం మాట్లాడింది. నేను తందూరు రోటీ తీసుకున్నా, తందూరు రోటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది, పాచిపోయింది ఇచ్చినారా అని చెప్పేసి మాట్లాడాను. మేడం లేదు, మీరు హోటల్కి రాండి, హోటల్లో రీప్లేస్మెంట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడాను. లేదు, నేను ఆల్రెడీ 2 times వచ్చినా అయినా నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పేసి మాట్లాడాను. లేదు, మీరు రండి, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా హోటల్లో అని చెప్పేసి అంటే, లేదు నేను రాను, నాకు కరోనా స్టార్ దాబా కింద నాకు 5 lakhs కావాలా అని చెప్పేసి నాతో ఫైనాన్షియల్ మ్యాటర్ ఏమున్నా కానీ సార్ వాళ్ళు మాట్లాడతారు, నేను అలాంటి ఏం మాట్లాడాను, మీరు హోటల్కి వచ్చి మాట్లాడండి అని చెప్పి నార్మల్ కాల్ రికార్డింగ్స్ ఏం పెట్టుకోము కదా, నార్మల్ కాల్ అదే లేదంటే నార్మల్ గా రెగ్యులర్ కాల్స్ వస్తుంటాయి. సో కస్టమర్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి మనం రికార్డింగ్ ఏం పెట్టుకోము, అంతే కదా భయ్య. రికార్డింగ్ ఎందుకు చేస్తాం? మనం ప్రతి కాల్ రికార్డింగ్ చేయం. ఆర్డర్ కాల్స్ ఉంటాయి, ఏవేవో కాల్స్ ఉంటాయి కదా. ఇది బ్లాక్మెయిల్ కాల్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము కాల్ రికార్డ్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఎవరిద్దరిని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళే అది చూసారు కదా మీరు వీడియో. ఆ వీడియోలు అంతా పిచ్చి పిచ్చికి చేసి, లేదు 5 లక్షలు కాదు కానీ మీరు ఏమన్నా సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే మీ వీడియో వైరల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నమాట. చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు దీనికి సహకరించి సపోర్ట్ చేయాలి. అది రికార్డ్ అయింది. ఆమె 30,000 అడిగింది. లాస్ట్ కు 30,000 అడిగితే నేను పిఎస్కి వెళ్ళిపోయినా. పిఎస్కి వెళ్ళినాక వాళ్ళు మేము కేసు పెట్టలేదు. పిఎస్ వాళ్ళు ఏమన్నా అంటే రోడ్డు చూసి బాగున్నది అన్నారు. బాగున్నది అన్నాక నేను మళ్ళీ వచ్చినాక ఆమె ఏం చేసిందంటే, నేను ఏం చేయనని మార్నింగ్ ఫోన్ చేస్తే నేను ఏం వైరల్ చేయని చెప్పింది.